గైస్ 150 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను గైస్. శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని గడ్డలుగా లేకుండా స్మూత్గా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి గైస్. ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇది వేడిగా అయ్యేదాకా ఆగాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం బూందీ కోసం అయితే తక్కువ క్వాంటిటీ అయితే ఈ గంట యూజ్ చేస్తే సరిపోద్ది. అదే మనకి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇది తీసుకుంటే బెటర్, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను. దీనిగా ఒక 2 గంటలు తీసుకోండి గాయస్. తీసుకొని ఇట్లా ఇట్లా మ్యాష్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా పూసు పూసుగా వస్తుంది గాయస్. మనం చేసిన బూందీ అయితే ఇలా వచ్చాయి, చూసేయండి గాయస్. ఇందాక శనగపిండి 150 గ్రామ్స్ వేసానని చెప్పాను కదా, ఈ కప్పుతోటే వేసాను. ఈ కప్తో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇదే కప్పుతో పంచదార కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాం బౌల్లో. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. తీసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని వెలిగించేసుకొని లిక్విడ్ అయ్యేదాకా దాన్ని మనం తిప్పుతూ ఉండాలి. దీన్ని పాకం అయ్యేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. గాయస్ ఇప్పుడైతే పాకం అయ్యింది. పాకం అయిందని మనకు ఎలా అర్థమైందంటే, ఇలా తీసుకొని జస్ట్ ఇలా సన్న తీగలా వస్తే మనకు పాకం అయిపోయినట్టే. గ్యాస్ ఆపేసుకోవచ్చు. లో బూందీ వేసేసుకొని కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా మనకి టేస్ట్ కోసం, కొంచెం స్మెల్ కోసం, ఫ్లేవర్, వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎలాచీ పౌడర్ కూడా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. మొత్తం కలిపేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మంచిగా స్మెల్ వస్తుంది. వావ్, మనం వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని కొంచెం అదే మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్, అవి వచ్చేదాకా వేగించుకోవాలి. అప్పటిదాకా దీన్ని పక్కన పెట్టేద్దాం బూందీని. గైస్ నా దగ్గర కిస్మిస్లు లేవు, నేను చూసుకోలేదు. సో 2 ఉన్నాయని 2 వేసాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, బాగుంటుంది లడ్డులోకి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆగండి. చూస్తున్నారు కదా, లైట్గా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసుకోండి. ఆపేసుకొని ఇప్పుడు ఇందులో లడ్డూలో వేసేసుకున్నాం గైస్. దీన్ని కలబెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత లడ్డూలు చేసుకోవాలి. ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఇందాక మనం బూందీ ప్రిపేర్ చేసుకొని అంత పక్కన పెట్టుకున్నాం కదా ఒక 10 మినిట్స్ అనేసి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్లు చేసుకోవాలి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు గైస్, బాగా ఆకలి అవుతుంది నాకైతే. ఇలా లడ్డూలు చేసుకోవాలి గైస్. కొంచెం కొంచెం తీసుకొని లడ్లు మనం చేసినవి 150 గ్రామ్స్కి 9 లడ్లు వచ్చాయి. మనం ఒక టేస్ట్ చేసి చూద్దాం.
10 వచ్చినాయి 9 దేవుడు ఎంచుకోగలరు. సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నాకు స్వీట్ అంటే ఇష్టం ఉంది యాక్చువల్గా. ఇవి మాత్రం చాలా బాగా టేస్ట్ ఉన్నాయి, అందుకని తింటున్నాను. గైస్ మీరు చూసారు కదా, మీకు ఒకవేళ ఇది తెలియకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి, తక్కువగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే బాయ్.